హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బన్ దోశలు అయితే చేస్తున్నానండి. బన్ అంటే మామూలుగా మనకి బ్రెడ్ ఉంటుంది కదండి, కొంచెం మందంగా ఉండే. ఇప్పుడు శాండ్విచ్ వాటికి వాడతాం చూసారా, కొంచెం చూడడానికి ఆ విధంగా ఆ థిక్నెస్తో వస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి దానికోసం అయితే నేను 2 కప్పుల వరకు అయితే సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ, అదేవిధంగా ఒక అరకప్పు వరకు అయితే అటుకులు తీసుకుంటున్నానండి. ఇవి నేను రాగి అటుకులు అయితే తీసుకుంటున్నాను. వీటిని మీరు కావాలంటే షాలో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు, అలా అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కావాలంటే మీరు నార్మల్ అటుకులైనా వేసుకోవచ్చు, వీటి ప్లేస్లో మరమరాలైనా వాడుకోవచ్చు, ఇవేమి లేకుండా అయినా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక అరకప్పు వరకు పెరుగు, అదేవిధంగా మన రుచికి సరిపడిన సాల్ట్, వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. వీటిలో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి పక్కన పెట్టి ఆ తర్వాతకైనా మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇప్పుడైనా సరే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని దోశ బ్యాటర్ లాగా ఈ విధంగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. వాటర్ పోసి తిక్కుగా అంటే గట్టిగా కలిపేసి పక్కన పెట్టేసుకొని అది నానాక ఆ తర్వాతకైనా మిక్సీ పట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా అయినా వేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది, ఎలా అయినా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మెత్తగా అయితే మనం పిండి అయితే రుబ్బుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము, ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో, కొంచెం లూజ్గా ఉంది కదా, అది ఎందుకనేది చెప్తాను చూడండి. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము, అదేవిధంగా బీన్స్, అదేవిధంగా కొత్తిమీర, ఇందులోనే కొంచెం జీలకర్ర, సో ఇది వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఒక అరగంట మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ ఉప్మా రవ్వ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకునే తత్వం దానికి ఉంటుంది, అంటే పీల్చేసుకుంటుంది అనమాట. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా, మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి. ఒక్కసారి అన్నీ కలిపేసిన తర్వాతకి మీరు చెక్ చేసుకోండి, అంటే ఉప్పు కారం సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ విధంగా అన్నీ కలిపేసుకున్నాక ఒక అరగంట అయితే మనం పక్కన పెట్టేసుకుంటే మనకి సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ కూడా బాగా నానిపోయి కన్సిస్టెన్సీ మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాము. చూసారా ఇంతకుముందు ఎలా ఉంది, కొంచెం లూజ్గా ఉంది. ఒక అరగంట తర్వాతకి మనకి ఏంటంటే రవ్వ నానిపోయి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా థిక్గా వచ్చేసింది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి ముందు మాత్రమే వంట సోడా యాడ్ చేసుకుంటే బెటర్ అండి, నన్ను అడిగితే అదే బెస్ట్. మనం ముందే వేసి కలిపేసి తర్వాతకి ఎప్పుడో వేసుకోవడం కంటే మనం ఎప్పుడైతే దోశలు వేసుకుంటామో అప్పుడు దానికంటే ముందు మనం వంట సోడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వంట సోడా కూడా వేసాక పిండి అంతా కలిపేసుకొని మనం రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం బన్ దోశలు అయితే వేసుకుందాం. దానికోసం చూసారా ఈ విధంగా కొంచెం గుంతగా ఉండే కళాయి అయితే తీసుకోండి, అప్పుడే మనకి చూడడానికి బన్ షేప్లో బాగా కనిపిస్తాయి అన్నమాట. సో నేనైతే అలాంటి కళాయి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ వేసే దోశకి కొంచెం ఆయిల్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి తర్వాత వాటికి ఇంత పట్టదు. సో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులో కొంచెం బన్ షేప్ అంటే కొంచెం పిండి ఎక్కువగా కనబడుతుంది. నార్మల్ దోశ కన్నా దీనికి ఏంటంటే కొంచెం ఒక గరిటెన్నర మనకి వేయగానే అర్థమైపోతుంది, ఇంకొంచెం పడుతుందా లేదా మనకు అర్థమైపోతుంది వేయగానే. సో నాకైతే గంటన్నర అయితే పిండి వేసానండి ఇందులో. సో వేసుకొని ఇప్పుడైతే మనం కావాలంటే మనం ఆల్రెడీ ఫస్టే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు నేనైతే ఆయిల్ వేయట్లేదు. సో మూత పెట్టేసుకొని మనం జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం తిప్పుతాం, అంటే రెండో వైపు కాల్చుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి, పైనుంచి వేసుకొని జాగ్రత్తగా తిప్పండి, టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఎన్ని కావాలో అన్ని దోశలు అయితే రెడీ చేసుకుందాం. సెకండ్ టైం చూసారు కొంచెమే ఆయిల్ వేసాను, చెప్పాను కదా ఫస్ట్ టైము కాబట్టి ఫస్ట్ టైం వేసేప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, తర్వాత చేసేప్పుడు మనకు అంత ఆయిల్ అయితే అవసరం ఉండదండి. సో పిండి వేసాక కొంచెం ఆయిల్ సైడ్స్కి మంచిగా, ఎందుకంటే మాడిపోకుండా మనకి ఈజీగా తిప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట. కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఎడ్జెస్ అవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోతాయి, అంటే ఉడికిపోతుంది అనమాట. ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, ఎందుకంటే కొంచెం మందంగా వేసుకుంటున్నాం కదా, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతవి, ప్లస్ లోపల ఉడికిపోదు, అలానే పచ్చిగా ఉంటుందన్నమాట.
అందుకని చెప్పేసి మనం మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే రెడీ చేసుకోవాలి. చూసారుగా ఎలా వచ్చాయో, బన్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే వచ్చాయి కదా. మనకైతే దోశలు అయితే రెడీ అయిపోయాయి, బన్ దోశలు. సో దాంట్లోకి మరి చట్నీ కావాలిగా, దానికోసం పల్లీలు, అదేవిధంగా వేయించుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అయితే తెల్ల నువ్వులు, కొంచెం చింతపండు, మన రుచికి సరిపడిన సాల్ట్, వెల్లుల్లి నువ్వులు వేసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుందండి. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. ఇప్పుడైతే మనం చట్నీ అయితే రెడీ చేసుకుందాం. మన చట్నీ రెడీ అయిపోయింది. చట్నీలోకి పోపు అయితే పెట్టేసుకుందాం. సో దానికోసం అయితే ఇంతకుముందే నేను బందోసులు చేసుకున్న పోపు కళాయి రెడీగా ఉంది. దాంట్లోనే కొంచెం ఆయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి పోపుకి ఎక్కువ అవసరం లేదండి. ఆయిల్ తక్కువ వేసుకుంటే బెస్ట్ నన్ను అడిగితే. సో ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయ్యాక రెడ్ చిల్లీ, జీలకర్ర, ఆవాలు. సో పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మంట తీసేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు, అంతే. ఎంతో టేస్టీగా ఉండే మనకి బన్ దోశలు రెడీ అయిపోయాయి. దాని కాంబినేషన్గా చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఈ 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.